ఇలాంటి వాళ్ళకి ఆ దేవుడు కూడా శిక్ష వేయలేడు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే రావడం జరిగింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే కసాయిగా మారి చంపిన వైనం ఇది. కేసు నెంబర్ 2. ఫుల్ డీటెయిల్స్ ఇన్ దిస్ కేస్. మరో మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అవుతుంది, స్కిప్ చేయకుండా చూడండి. పెరుగన్నం తిని పిల్లలు చనిపోయారు. ఇది తెలంగాణలో మరో హాట్ టాపిక్ అయిన కేసుగా మారింది. అసలు ఏం జరిగింది అనేది ఫుల్ డీటెయిల్స్ ఇన్ దిస్ కేస్ అని చూసుకున్నట్టయితే 2013లో మారయ్యకు రజితకు వివాహం అయితే జరిగింది. ఈ మారయ్యకు రెండో పెళ్లిగా ఈ రజితను ఇచ్చి వివాహం చేశారు. అయితే ఎవరైతే ఈ మారయ్యకు సంబంధించిన ఆస్తులన్నీ ఈ రజిత పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేశారు. అయితే దీనికంటే ముందు, ఈ కేసు కంటే ముందు 6 నెలల ముందు కనుక వెళ్ళినట్లయితే రజిత వాళ్ళ పూర్వ విద్యార్థుల సమ్మేళనకు అయితే వెళ్ళడం జరిగింది. అల్యూమినికి వెళ్ళింది. అప్పుడు శివ అనే వ్యక్తితో పరిచయం అయితే ఏర్పడింది. ఎవరైతే ఈ రజితకు మారయ్యకు మధ్య ఏజ్ గ్యాప్ 20 సంవత్సరాలు ఉండడం వల్ల కొంచెం సాన్నిధ్యం శివతో ఏర్పడడం జరిగింది. అప్పుడు శివను డైరెక్ట్ రజిత నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడగడంతో శివ నీ దగ్గరున్న పిల్లలు నువ్వు కనుక వదిలేసి వస్తే నేను పెళ్లి చేసుకుంటానని డైరెక్ట్గా చెప్పడం జరిగింది. అప్పుడు ఈ కేసుకు ఒక తొలి బీజం పడిందని చెప్పాలి. మోటివ్ ఎక్కడ, శివ దగ్గర మోటివ్ మొదలైంది. అయితే వీరి మధ్య రజితకు మారయ్యకు మధ్య 20 సంవత్సరాల డిఫరెన్స్ ఉండడము. రజిత ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ఉండేది. మారయ్య మాత్రము తాపీ మేస్త్రి పనిచేస్తూ ఉండేవాడు. మార్చి 27న పెరుగన్నం తిని పిల్లలు చనిపోయారు అని కేసు మనం అందరం న్యూస్లో చూడడం జరిగింది. నిజంగానే పెరుగన్నం తిని చనిపోయారా అంటే మరుసటి రోజు ఉదయం పెరుగన్నం తిని చనిపోయారని ఈ రజిత ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. పోస్ట్ మార్టంలో మాత్రం వాళ్ళు పెరుగన్నం తిని చనిపోలేదు, ఊపిరాడక చనిపోయారని డాక్టర్లు అయితే నిర్ధారించడం జరిగింది. అయితే దీనికి ఉన్న మోటివ్ ఏంటంటే శివ కేవలము అక్రమ సంబంధంతోనే పిల్లలు అడ్డుగా ఉన్నారని చెప్పి ఆ పిల్లల్ని అయితే చంపేయడం జరిగింది. ఈ మారయ్య మాత్రము అక్రమ సంబంధం కోసం పిల్లలను చంపుతారా అని తీవ్రంగా బాధపడ్డాడు. నిజంగా చెప్పాలంటే అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని చెప్పి ఇది ఒక్కటే కేసు కాదు, దీనికి ముందు కనుక చాలా చూసుకున్నట్లయితే చాలా మందిని అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని చెప్పి పిల్లల్ని చంపేయడం అయితే జరిగింది. అమ్మ అనే పదానికి మాయని మత్స తెచ్చేలా వివాహేతర సంబంధం కారణంగా తల్లే 3 కన్న పిల్లలను కడతీర్చింది. ఇప్పుడు వీరికి జ్యుడిషియల్ రిమాండ్ అయితే విధించడం జరిగింది. ఈ కేసులో చూసుకున్నట్టయితే కేవలం 20 సంవత్సరాల గ్యాప్ ఉండడం వల్ల వారికి సాన్నిధ్యం కుదరకపోవడము, పిల్లలపైన ఇష్టం లేకపోవడం వల్లనే పిల్లలను చంపడం అయితే జరిగింది. ఇలాంటి తల్లులు, ఒక కోడి తన పిల్లలకు ఎవరైనా అటాక్ చేస్తేనే తన రెప్పల కింద దాచుకుంటాయి. కానీ ఈ రజిత అనే మహిళ మాత్రం తల్లి అనే పేరుకు అసలు అర్హురాలే కాదని చెప్పాలి నా దృష్టిలో. మీరేమనుకుంటున్నారు? నిజంగానే ఈ కేసులో ఏమో శిక్ష పడుతుంది అనుకుంటున్నారా? నాకైతే ఈ కేసు చూసిన తర్వాత ఇలాంటి వాళ్ళకి ఆ దేవుడు కూడా శిక్ష వేయలేడు అని అనిపించింది నాకైతే. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి తల్లులు మన ప్రపంచంలో కాదు, ఈ దేశంలో అసలు ఎక్కడ ఉండరు. ఇలాంటి వారిని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని నేనైతే కోరుకుంటున్నాను. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందు వస్తాను. దిస్ ఈజ్ వంశీకృష్ణ సైనింగ్ ఆఫ్.